దేవుడు నీకు ఒక సింహాసనాన్ని ఇవ్వబోతున్నాడు, ఒక బంగారపు గృహాన్ని ఇవ్వబోతున్నాడు, ఒక బంగారపు రాజ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. అది శాశ్వతము, శాశ్వతము, శాశ్వతము. అది నీ యొద్ద నుండి ఎవరు తీసివేయలేరు. దేవుడు ఇంత శాశ్వతమైన ప్రేమ నీ పట్ల చూపిస్తుంటే అన్యాయసుడు అంటున్నావు, అన్యాయం చేసాడు అంటున్నావు, భర్తను భార్య పిల్లలను తీసుకెళ్ళిపోయాడు అంటున్నావు, మందిరానికి మానేస్తున్నావు. జాగ్రత్త, దేవునికి నీవే లెక్క అప్పగించాలి. ఎన్ని వారాలు మానేసావో, ఎంతకాలం దేవుని సన్నిధికి దూరం అయిపోయావో. యోబు కంటే ఎక్కువ శ్రమలు జరిగినాయా మనకి? ఏమ్మా, యోబు కంటే ఎక్కువ శ్రమలు జరిగినాయా? 10 మంది పిల్లలు ఒకేసారి ఏం చేశారు? ఆస్తంతా పోయింది. గొర్రెలు, గేదెలు, ఆబోతులు, ఎడ్లు అన్నీ పోయాయి. యోబుకు భయంకరమైన కురుపులతో కూడిన రోగం వచ్చేసింది. పెంట మీద కూర్చుని గోక్కుని ఓపిక లేక చెల్లా పెంకు తీసుకుని గోక్కుంటుంటే భార్య వచ్చింది, ఏమయ్యా ఇంకా దేవుడు దేవుడు అంటూ చస్తావు? అట్లాంటి దేవుడు ఎవరనుంటే దూషించి నీవు